మూవింగ్ ఆన్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా ఏ క్షణమైనా యుద్ధరంగంలోకి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 2 రోజులుగా ఆయా దేశాల్లో ఉన్న అమెరికా యుద్ధ నౌకలు, ఎయిర్ బేస్లలో ఉన్న యుద్ధ విమానాలు ఇరాన్ చుట్టూ మోహరించాయని పెద్ద ఎత్తున కథనాలు కూడా ప్రసారం అవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. ఇరాన్ దారికి రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారాయన. తాజాగా ఇరాన్పై దాడికి తాను ఆమోదం తెలిపానని అన్నారు. ఇరాన్పై దాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, కానీ చివరిగా అవకాశం మరోసారి టెహ్రాన్ తన అణు కార్యక్రమాలు విరమించుకుంటుందో లేదో వాషింగ్టన్ చూస్తోందని తెలిపారాయన. అయితే ఏ క్షణమైనా ట్రంప్ దాడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చునని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా అమెరికా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సిద్ధంగా ఉన్నాయని వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఇరాన్లోని కీలక స్థావరాలను తొలుత అమెరికా లక్ష్యంగా చేసుకోబోతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇరాన్ భూగర్భంలో ఉన్న ఆయుధ అణు సంపత్తిని దెబ్బతీసేలా దాడులు ఉండనున్నాయి. అయితే ఇరాన్ భూగర్భ ఆయుధ సంపత్తిని నాశనం చేయడం అంత సులభమేమీ కాదని ఇప్పటికే ఆర్మీ ఉన్నతాధికారులు ట్రంప్కు తెలిపారు. అత్యంత శక్తివంతమైన క్షిపణులను ప్రయోగిస్తేనే అది సాధ్యమవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలను అయినా ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లుగా వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. తాజా పరిణామాలపై ట్రంప్ మరోసారి స్పందించారు. ఇరాన్ లేదా దాని అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసే యోచనలో అమెరికా ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పష్టతనిచ్చేందుకు ట్రంప్ నిరాకరించారు. టెహ్రాన్ హద్దులు దాటిందని, దీనిపై స్పందించడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు. వచ్చే వారం చాలా కీలకమైన పరిణామం చోటు చేసుకోవచ్చునని, అంతలోపే జరిగే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇరాన్ అగ్రనాయకత్వం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ గుడ్ లుక్ అంటూ సమాధానమిచ్చారు. టెహ్రాన్తో తన యంత్రాంగానికి ఇప్పటికే ఓపిక నశించిందన్నారు. ఈ యుద్ధంలో అమెరికా జోక్యంపై స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతూ ఉండడంతో దీర్ఘకాల యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదన్నదే తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు ట్రంప్. You strike the Iranian nuclear component, and what time exactly, sir? Sir, would you strike it? Would you please inform us so we can be there and watch? I mean, you don't know that I'm going to even do it. You don't know. I may do it. I may not do it. I mean, nobody knows what I'm going to do. I can tell you this, that Iran's got a lot of trouble, and they want to negotiate. And I said, why didn't you negotiate with me before? All this death and destruction. Why didn't you negotiate? I said to the people, why didn't you negotiate with me 2 weeks ago? You could have done fine. You would have had a country. It's very sad to watch this. I mean, I've never seen anything like it. It's so, everyone thought it was going to be the reverse. I didn't think so. And I was telling them, you gotta do something. You gotta negotiate. And at the end, last minute, they said, no, we're not going to do that, and they got hit. అయితే అమెరికా తీరుపై ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యుద్ధంలో జోక్యం చేసుకుంటే అగ్రరాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలంటూ ట్రంప్ చేసిన సూచనపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్కు తాము లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్ గురించి తెలిసిన వారెవరూ ఇలా బెదిరించే భాషను ఉపయోగించరని, ఎందుకంటే ఇరాన్ లొంగిపోయే దేశం కాదని వారికి తెలుసునని ఖమేనీ స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్గా ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ గగనతలంపై తాము నియంత్రణ సాధించినట్లుగా ఇరాన్ ప్రకటించుకుంది. ఫతా-1 హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించామని పేర్కొంది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది మృతి చెందారు, వందల మంది గాయపడ్డారు. ఇస్ఫహాన్లో ఇజ్రాయెల్ హెర్మెస్ 900 డ్రోన్లను కూల్చివేశామని ఇరాన్ తెలిపింది. దీన్ని ఐడిఎఫ్ కూడా ధృవీకరించింది.